పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈత మొక్కల్లోని శ్రీ జ్వాలాముఖి పిరమిడ్ ధ్యాన మందిరానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చున్నాము. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ధ్యానమిత్రులని కలుస్తున్నాము. ఈరోజు కార్యక్రమానికి శ్రీ సీనియర్ పిరమిడ్ మాస్టర్ రంగనాయకులు గారు వారి యొక్క అనుభవాల్ని వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు అర్పిస్తూ ఉన్నాను. నా పేరు జొన్నాదుల రంగనాయకులు గారు, ఈత మొక్కల. దాదాపు 14 సంవత్సరముల నుండి అడిగోపుల హరిబాబు గారి ద్వారా ఈ ధ్యాన మార్గములోకి రావటం జరిగినది. నాకు ధ్యానంలోకి రాకముందు అనేకమైనటువంటి రుగ్మతులు ఉండేవి. ఈ ధ్యానంలోకి వచ్చి 2 సంవత్సరాల్లోనే అవన్నీ కూడా నేను ధ్యానము ద్వారా తగ్గించుకున్నానని చెప్తున్నాను. ధ్యానము చేసిన ఎడల తగ్గుతుంది. ఏదైనా తలనొప్పి కానించి బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, టెన్షన్ కావచ్చు, ఏవైనా సరే 24 గంటలు 48 గంటలైనా పని చేయగలుగుతున్నా. ఈ శక్తి ధ్యానం ద్వారా వచ్చినది అనేటువంటిది నేను ముమ్మాటికి నమ్ముతూ అందరికీ కూడా ధ్యానులకు తెలియజేస్తున్నాను. మీరు ఎలాంటి రుగ్మతల్ని అనుభవించారు? ధ్యాన సాధన ద్వారా ఎంత కాలంలో వాటిని తగ్గించుకున్నారు అనేది కొద్ది వివరంగా తెలియచేయాలి. టెంట్ హౌస్ నడుపుతుంటాను నేను. కుర్చీలు, షామ్యానాలు, బల్లలు అన్నీ కూడా అద్దెలకు ఇస్తుంటా ప్రజలకి. కానీ 4 నెలలు, సంవత్సరములో 4 నెలలు మాత్రం సూర్యకాంతి వస్తేనే నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేవాడిని. ఎవరైనా ఉదయం వచ్చినప్పుడు నేను బయటకు వచ్చేవాడిని కాదు. ఎందుకంటే నాకు అలాంటి పరిస్థితి. ఏదైనా సరే, ఒక పాయసం తాగని, ఒక లడ్డు తినని, ఒక జిలేబీ తిన్నా, ఏది తిన్నా కూడా మనకు వెంటనే రియాక్షన్ వచ్చేది. ఈ ధ్యానంలోకి వచ్చినాక ఈరోజు లడ్లు నైటు తెల్లవారుజామున పెట్టిన 10 లడ్లు తింటా. అయినా సరే, పాయసం అయినా సరే 2 లీటర్లు తాగేటువంటి శక్తి మనకి ఈ ధ్యానం ద్వారా వచ్చింది. ధ్యానం అనేది అంత గొప్పదన్నమాట. నేను తెలుసుకున్నా అంత గొప్పది అనేది. ఇక్కడ కేవలం ఒక్క ధ్యానమే కాదు, మనము కొంత ధర్మంగా ఉండేదానికి ఆలోచన చేయాలి. ధర్మం సత్యమేవ జయతే అన్నారు. కొంతలో కొంతైనా నేను దాన్ని పాటిస్తూ ఉన్నాను. ప్రజలకు కూడా అలాంటివే మార్గదర్శకాలు మనం ఆచరిస్తూ ప్రజలకు కూడా అలాంటివే చెప్తున్నాము. దాని గుండా కావచ్చు, ధ్యానం గుండా కావచ్చు, ఏదైనా సరే ధ్యానంలోకి వచ్చినాకే నాలో ఈ మార్పు వచ్చింది. కంప్లీట్గా మొత్తం మనకు ఉండేటువంటి రుగ్మతులు మొత్తం కూడా ధ్యానం ద్వారా పటాపంచలైపోయినాయి. మరి మీరు రోజుకి అనారోగ్యం ఉన్నప్పుడు రోజుకి ఎన్ని గంటలు సాధన చేశారు? ఎంత కాలంలో వాటిని తగ్గించుకున్నారు అనేది మా పిఎంసి ప్రేక్షకులందరికీ తెలియచేయాలి. 1 సంవత్సరంలోనే మొత్తం నాకు తగ్గాయి. అయితే రోజుకి తెల్లవారుజామున 4 గంటలకు లేచి నేను ఇంటి దగ్గర నుండి పిరమిడ్లోకి వెళ్ళి 6 గంటల దాకా ధ్యానం చేస్తాను. సాయంకాలం 7 నుండి 9 గంటల దాకా ధ్యానం చేస్తూ ఉంటాను. అమావాస్య ధ్యానం, పౌర్ణమి రోజుల్లో ధ్యానం, ఎక్కువ టైము
ఎక్కువ టైం అంటే సాయంకాలం 9 గంటల నుంచి తెల్లవారి 6 గంటల దాకా కూర్చుంటాను. దానికేమి ఇబ్బంది లేదు. అలా కూర్చున్నందువల్ల మనకి ఆరోగ్యంగా ఉంటదే గానీ, అనారోగ్యం అనేది రాదు అనేటువంటిది నా ఉద్దేశ్యం. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహారిగా మారారా? లేకపోతే ధ్యానానికి ముందే మీరు శాకాహారిగా ఉన్నారా? శాకాహారిగా ఉన్న తర్వాత, అయిన తర్వాత మీలో ఎలాంటి మార్పులొచ్చినాయి తెలియజేయగలరు? ధ్యానంలోకి వచ్చినాకనే శాకాహారిగా ఉన్నాను. అంతకుముందు అయిష్టతగా ఉండేది నాకు. ఫస్ట్ నుంచి గూడా అదంటే కాస్త అయిష్టతగా ఉండేది. కుటుంబ పరిస్థితులు ఆ రోజుల్లో గూడా అంత మెరుగుదల అనేటువంటిది లేదు. ఈ ధ్యానంలోకి వచ్చినాకనే మన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, రూపాయి పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, కుటుంబంలో ఎన్నో సమస్యలు ఒడుదొడుకులకు లోనైనా అయి పరిష్కరించుకునేటువంటి శక్తి ఆ భగవానుడు పత్రిజీ గారు నాకిచ్చినటువంటి వరమని నేను భావిస్తూ ఉన్నాను. సో, శాకాహారిగా ఎలా మారారు? ఏ జ్ఞానం మిమ్మల్ని శాకాహారిగా మారటానికి ప్రేరేపించింది? సో, మారిన తర్వాత మీరు మీలో వచ్చిన మార్పులేంటి? అది శాకాహారి అని అవ్వాలని ఎందుకు అనుకున్నారో ఆ జ్ఞానం గురించి తెలియజేయగలరు? కొన్ని పుస్తకాల్లో చదవటం వలన, పెద్దవాళ్ళు సజ్జన సాంగత్యం వలన కొన్ని మార్పులు చేసుకున్నాను నేను. శాకాహారిగానే మారేదానికి నిర్ణయించుకున్నాము. మా ఇంట్లో కూడా ఇప్పటి వరకు ఎవరైనా సరే, మా కోడళ్ళు కావచ్చు, మా ఇంట్లో కానీ, ఈ రోజుకి కూడా ఇల్లు కట్టినాక ఇంతవరకు వండటం కానీ, తేవటం కానీ అంతా నిషేధమే ఈరోజు వరకు. దాని గుండా ఏంటంటే ప్రతి మనిషికి కూడా టెన్షన్ అనేది ఉండదు. శాకాహారం తీసుకుంటే హాయిగా, ఆనందంగా జీవించవచ్చును. మాంసాహారం తిన్నందువల్ల ఎన్నో రుగ్మతులు, ఎన్నో రోగాలకు గురయ్యేదానికి ఉన్నది. పుస్తకాల్లో చదివాను, మన పెద్దలు చెప్పినట్టు సజ్జన సాంగత్యంలో వారి మాటలు కూడా విన్నాము. విని ఈ పూర్తి శాకాహారులుగా మారి ఉన్న మా కుటుంబం మొత్తం కూడా ఈరోజు కూడా 15 సంవత్సరములు దాదాపు మేము కట్టుకున్నాము ఇల్లు. ఇంట్లో చేరినాక ఈరోజు వరకు తీసుకురావటం కానీ ఇంకోటి కానీ లేదు సార్. శాకాహారమే గొప్ప ఆహారం అని మేము భావిస్తున్నాం. అందరూ కూడా శాకాహారులు అయితే హాయిగా, ఆనందంగా జీవించేదానికి ఉన్నది ఇందులో. సో, మరి మీరు పత్రిజీ గురువుగారిని ఎప్పుడు కలిసారు? వారిని కలిసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపించింది అనేది తెలియజేయగలరు? ప్రతి సంవత్సరం కూడా మేము కర్తాల్ ధ్యాన చక్రానికి, ధ్యాన యజ్ఞానికి వెళుతుంటాము. ఈ గ్రామం నుంచి దాదాపు 15 నుంచి 20 మంది దాకా మేము టీముగా వెళుతుంటాము. మరలా తిరిగి ఒక వారం రోజులుండి మరలా టీముగానే ఇంటికి కూడా బయలుదేరి వస్తుంటాము. వెళ్ళినప్పుడు ఆ మహనీయుడు చేయి తాకినప్పుడు మనకు జిల్లు అనిపించుద్ది, మృదువుగా ఉంటుంది. ఆ పత్రిజీ మహానుభావుని చెయ్యి చాలా మృదువుగా ఉంటుంది. కోవిడ్లో కూడా 2 చేతులు ఇలా ఇచ్చి ప్రజలకి, 2 చేతులు ఇలా ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా చేయి తగులుతూ ఆ మహానుభావుడు మనల్ని ఎంతో రక్షించాడని
కోవిడ్ సమయంలో మనల్ని రక్షించాడని నేను భావిస్తూ ఉన్నాను. ఆ మహానుభావుని దయ వలన మేము ఇంతవరకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నాను. ఈరోజు రూపాయి బిళ్ళ కూడా రూపాయి పెట్టి బిళ్ళ కూడా ఈ రోజుకి వేసుకోను. ఒకవేళ 24 గంటలు పనిచేసి తలనొప్పి వచ్చిన పిరమిడ్లో 2 గంటలు కూర్చుంటే తగ్గుతుంది. జలుబు చేసినా సరే వర్షంలో ప్రతి సంవత్సరం కూడా వర్షంలో నేను 1-2 గంటలు తడుస్తూ ఉంటా. ఈ ముసలాడేంది అందరూ గొడుగులు వేసుకొని పోతుంటే ఏమి లేకుండా బజార్లో తిరుగుతున్నాడు, వర్షంలో తడుస్తున్నాడు అని ప్రజలు అనుకుంటారు. కానీ నాకు అలాంటిది రాలా, ఏమి చేయలా. ఈరోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా 1-2 గంటలు తడుస్తూ ఉంటా. ఎందుకు తడుస్తూ ఉంటావంటే పత్రి సార్ ఆ మహనీయుడు కొన్ని సందర్భాల్లో వర్షాన్ని కూడా మనం ఆహ్లాదంగా తీసుకోవాలి అనేటువంటి మాట గుర్తుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా వర్షం వచ్చినప్పుడు 1-2 గంటలు ఏ గొడుగు లేకుండా ఏ తుండు లేకుండా కూడా వర్షంలో తిరిగి పని చేస్తూ ఉంటాను. దీనికి నిదర్శనం ఒక్కటే ధ్యానం. ఏది వచ్చినా సరే ధ్యానం 2 గంటలు కూర్చుంటే మట్టుమాయం. 28 గంటలు 48 గంటలైనా సరే పని చేయగలుగుతున్నా ఈరోజు కూడా నేను. ధ్యానంలో ఉండేటువంటి పవరు అందరూ కూడా ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా రోజుకి 24 గంటలు, 24 గంటల్లో ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట, లేదు ఆ టైం లేకుండా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ధ్యానం చేసేది నిర్ణయించుకుంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా హాయిగా ఆనందంగా ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి పిరమిడ్స్ కావచ్చు, లేదా పిరమిడ్ లేనప్పుడు ఇంటి దగ్గరైనా కూర్చొని 1-2 గంటలు ధ్యానం చేసుకుంటే మన కుటుంబం హాయిగా ఆనందంగా జీవించేదానికి అవకాశాలు ఉన్నాయని నేను చెప్తూ ఉన్నాను. మీరు ధ్యానం వల్ల ఇంత ఆరోగ్యాన్ని, ఇంత ఆనందాన్ని, మీ ఆర్థిక స్థితిగతుల్ని ఎంతో చక్కగా బలపరుచుకున్నారు. మరి దీన్ని పంచితే పెంచబడుతుంది అన్నటువంటి ఆధ్యాత్మిక సూత్రాన్ని ఆచరించి మీరు ఇప్పటికి 14 సంవత్సరాలయింది. ఈ 14 సంవత్సరాల కాలంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు ఈ విశ్వ కళ్యాణం కోసం మీరు చేస్తున్నారో తెలియజేయగలరు? కొంతవరకు ఆర్థిక పరిస్థితుల్లో ఒకరికి సహాయం చేసేటువంటి తత్వం నా దగ్గర ఉన్నది. అతను ఇస్తాడా తిరిగి తీసుకున్నటువంటి డబ్బులు ఇవ్వడా అనేటువంటిది ఆలోచన ఉండదు నా దగ్గర. వాళ్ళ పరిస్థితిని బట్టి నేను వాళ్లకు డబ్బులు ఏదో ఎంతో కొంత సహాయం చేయటం జరుగుతుంది. వాళ్ళు తిరిగి ఇచ్చినప్పుడు మరలా మనం తీసుకుంటున్నాం. అలాంటి పరిస్థితి రూపాయి విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏదో ఉన్నటువంటిది హాయిగా ఉన్నాము అందరం కూడా. మనవాళ్ళు కావచ్చు, మనవరాళ్ళు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, అంతా మేము కలిసే ఉంటాము. వాళ్ళు కూడా మాతోటి ఎంతో ప్రేమగా ఉంటారు. మీరు ధ్యానంలోకి వచ్చి ఇంత ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉన్నారు కదా! మరి విశ్వ కళ్యాణం కోసం మీ గ్రామంలో మీరు ఎలాంటి కార్యక్రమాలని చేస్తున్నారు? ఈ ధ్యానం క్లాసులవ్వచ్చు, ర్యాలీలవ్వచ్చు, పిరమిడ్ నిర్మాణాలవ్వచ్చు. దీని గురించి మీరు ఎలాంటి కార్యక్రమాలను మొదటి నుంచి చేస్తున్నారనేది వివరంగా తెలియచేయాలి. 2011, 2012లో 24/24 పిరమిడ్ ఒకటి గ్రామస్తుల ధ్యానుల సహకారంతో నిర్మాణం చేయటం జరిగినది. ఆ తర్వాత 101 రోజు అఖండ ధ్యానం
24 గంటలు 101 రోజు అఖండ ధ్యానం చేయటం. ఆ తర్వాత 101వ రోజు జిల్లా స్థాయిలో శాకాహార ర్యాలీ మన హరిబాబు గారి ఆధ్వర్యంలో అది నిర్వహణ చేయటం గొప్ప విశేషం. దానికి ఎంతోమంది జిల్లా స్థాయి నుంచి, హైదరాబాదు స్థాయి నుంచి కూడా ఆ రోజు వేల మంది ర్యాలీకి రావటం జరిగింది మా గ్రామంలో. అది గొప్ప సంఘటన. అది అలాంటి కార్యక్రమాలు చేయాలనేటువంటిది ఉన్నది, చేస్తాం కూడా. ఇటీవల కొంత సమయం తీసుకున్నాము, ఇంటింటా ధ్యానము నిర్వహణ చేశాము. సజ్జన సాంగత్యం ప్రతి ఆదివారం కూడా నిర్వహణ చేశాము. ఎంతోమంది మాస్టర్లని పిలిపించి శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం దగ్గర సజ్జన సాంగత్యం సాయంత్రము 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రతి ఆదివారం కార్యక్రమాలు జరిపించాము. ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాము తప్పనిసరిగా. దీనికోసం వెనక్కి తగ్గేదేమీ లేదు. ఇక్కడ ముందుకు పోయేది కానీ మనం నా శక్తి ఉన్నంత వరకు దీనికోసం పోరాడతానే కానీ వెనక్కి తగ్గేది లేదు. ఎందుకంటే మనకు నయా పైసా ఖర్చు లేదు ఈ రోజు వరకు. మొత్తం కూడా శారీరకంగా కావచ్చు, రూపాయి విషయంలో కావచ్చు, మొత్తం కూడా ఈ ధ్యానానికి అంకితం చేస్తానని ఈ పిఎంసి ఛానల్ వారి ఆధ్వర్యంలో మాట్లాడుతున్న విషయాల్లో తప్పనిసరిగా నేను ఈ ధ్యానానికే అంకితం. ఏ రూపాయి అయినా సరే, శారీరకంగా కావచ్చు, రూపాయి విషయంలో కావచ్చు, ఈ ధ్యానానికే అంకితము. పిఎంసి ఛానల్కి మీరు చేస్తున్నటువంటి సహాయ సహకారాల గురించి తెలియజేయగలరు? పిఎంసి ఛానల్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో అది జనించింది. ఆ కార్యక్రమము ఇంతయి అంతయి వటవృక్షంలాగా ఈరోజు ప్రపంచం అంతా కూడా పిఎంసి అనేటువంటి నినాదం వచ్చి ఉన్నది. ఇంకా ముందు ముందు చేయాల్సినటువంటి ఉన్నాయి పిఎంసిలో. ఆ పిఎంసికి మనం చేస్తాం. మా గ్రామం నుంచి ప్రతి సంవత్సరం కూడా, ప్రతి నెల కూడా ఇంతని పంపిస్తున్నాము. ఇక ముందు కూడా అలాగే పంపిస్తామని నేను చెప్తున్నాను. నా వీలైనంత వరకు నేను చేసేదానికి ఎప్పుడు కూడా ముందు ఉంటాను. చూశారు కదా మిత్రులారా, రంగనాయకులు గారు ఈతముక్కల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి అధ్యక్షులుగా ఉంటూ గత 14 సంవత్సరాల నుంచి వారి గ్రామంలో ఎన్నో రకాలైనటువంటి ధ్యానపరమైనటువంటి పిరమిడ్ నిర్మాణం అవ్వచ్చు, క్లాసులు అవ్వచ్చు, అఖండ ధ్యానం అవ్వచ్చు, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత వారికి ఉన్నటువంటి ఆస్మా, జలుబు సంబంధమైనటువంటి వ్యాధులతో ఎంత బాధపడేవారో మీరు విన్నారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత రోజుకి ఒక 5 నుంచి 6 గంటలు సాధన ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి వారు బాధపడ్డారు. చలికాలంలో అలాగే వర్షాకాలంలో కనీసం బయటికి రావడానికి కూడా బాధపడేవారు. అలాంటి వారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అతి కొద్ది కాలంలోనే ధ్యానం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటం, అలాగే మాంసాహారం పాపాహారం అని, జీవహింస మహాపాపమని తెలుసుకొని శాకాహారిగా మారి రోగాలకి కారణము మన యొక్క మాంసాహారమే, మన యొక్క హింస అని తెలుసుకొని శాకాహారిగా మారటం, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతో చక్కగా బలపరుచుకొని
పత్రికాని కలిసిన తర్వాత వారి యొక్క అనుభూతి ఎంత అద్భుతంగా ఉందో, వారొక మహానుభావుడిగా, ఒక దైవంగా, నడిచే దేవుడిగా భావించారు. సో, చివరగా వారు పత్రికారి ఆదేశానుసారం పిఎంసి ఛానల్ చూస్తూ, సో, ఛానల్ కోసం షేర్స్ రూపంలోను, అలాగే ప్రతి నెల కూడా ఛానల్‌కి వారు తోచినటువంటి సహాయాన్ని ప్రతి నెల ఈ గ్రామం నుంచి సుమారు ఎంతో అమౌంట్ పంపిస్తూ ఉన్నారు. సో, కాబట్టి రంగనాయకల్ గారికి ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ధ్యాన అనుభవం చాలా అద్భుతంగా ఉంది. మీ అద్భుతమైనటువంటి, అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మాకు అందించినందుకు, మా పిఎంసి ప్రేక్షకులు అందించినందుకు అందరికీ మీకు మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జ్ఞానాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ, పత్రిజీ ఆయన గురువుగారు చెప్పినటువంటి బాటలో మనమందరం కూడా పయనిస్తూ, పిఎంసి ఛానల్ వారికి, ఆ టీము వారికి అందరికి కూడా నా ఆత్మ ప్రణామములు అర్పిస్తూ ఉన్నాను. పిఎంసి ఛానల్కి ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత ఇస్తుంటాము. ఈరోజు కూడా కొంత ఇవ్వాలనేటువంటిది కోరిక ఉన్నది. ఏదో వృథాభక్తిగా నేను అంటే ఈ సమయంలో ఇవ్వాలనేటువంటిది నాకు ఉన్నది, ఇస్తున్నాను. పిఎంసి వారికి, వారి టీము వారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు రంగనాయకులు ఈతముక్కల.